గురుగారు, నైమిసారణ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? తీర్థరాజ్యమైన నైమిసారణ్యం గురించి తెలియజేస్తారా? నిజంగా నైమిషారణ్యం అనే పేరు వినగానే మనస్సంతా కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఒక ఉత్తుంగ తరంగంలాగా మారిపోతుందమ్మా. ఎందువల్ల అంటే నైమిషారణ్యం అనేటువంటిది ఒక జ్ఞాన కేంద్రం. నిజంగా అక్కడ ఉన్నటువంటి అణువు కూడా అంత పవిత్రమైనటువంటిది. మనం మామూలుగా ఏ పురాణం తీసుకున్నా కూడా అక్కడ సూతుడు శౌనకాది మహామునులందరికీ కూడా దీన్ని వివరిస్తున్నాడు. అది అంతా కూడా నైమిషారణ్యంలో వారు చేసే సత్రయాగ సందర్భంగా అని ఉంటుంది. కాబట్టి అష్టాదశ పురాణాలని వ్యాస మహర్షి మనకు ప్రసాదించిన స్థానం ఈనాటికి కూడా వ్యాసగద్దె అనేటువంటిది వ్యాసుని యొక్క స్థానం అక్కడ ఉంటుంది. అలాగే అక్కడ మనకు ఉన్నటువంటి ఒక కుండము, ఆ విష్ణు కుండం అనేటువంటిది చాలా ప్రసిద్ధి ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ విష్ణు చక్రం యొక్క స్పర్శ చేత పునీతమైనటువంటి ఆ కుండము, దానిలో స్నానం చేయటం వల్ల మనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం అత్యంత శీఘ్రంగా ఫలప్రదం అవుతుంది అని అక్కడ ఆస్తికులు చెప్తూ ఉంటారు. కాబట్టి నైమిషారణ్యం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే మన అదృష్ట వశాత్తు ఈ యొక్క భూతలం పైన ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా మనం అందరూ కూడా భావించాలి. ఈ క్షేత్రంలో చేసే తపస్సు అనేటువంటిది నిజంగా తప్పక భగవంతుడిని సమీపానికి మనల్ని చేర్చేందుకు, అలాగే ఆత్మజ్ఞానం పొందటానికి ఇంతకంటే మనకు అనువైనటువంటి స్థానం ఉండదు. నైమిషం అంటే ఇంకొక అర్థం కూడా ఉందమ్మా. మామూలుగా కాలం యొక్క స్వరూపాన్ని మనం తీసుకుంటే మనకు యుగాలు, మహాయుగాలు, కల్పాలు, ఇలా రకరకాల సంవత్సరాలు, అయనాలు, ఇలా రకరకాలు ఉన్నాయి. వారము, రోజు, ఇలా. నిమిషం అంటే చాలా తక్కువ కదా, చాలా తక్కువ సమయం. అంటే నిజంగా ఎవరైతే సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, ధార్మికమైన ప్రవృత్తితో ఉన్నారో, మనస్సు ఎప్పుడు కూడా వికారరహితమైనటువంటి ప్రశాంత చిత్తంతో ఎవరైతే ఉన్నారో వారు ఒక్క నిమిష కాలంలో అక్కడ సాధన చేసినా తరించిపోగలిగిన శక్తినిచ్చేది. కాబట్టే నైమిషం అని అన్నారు. ఆ నైమిషారణ్య ప్రాంతం నిజంగా మనకు ఆ భగవంతుడు ఇచ్చిన దివ్య వరం. కాబట్టి ఈనాటికి కూడా అక్కడికి వెళ్ళిన ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా ఎన్నో విచిత్రమైనటువంటి అక్కడ దర్శనాలు, దేవతా దర్శనాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. మనకు కుర్తాలం పీఠాధీశ్వరులు వీరందరూ కూడా అక్కడ సజీవంగా అమ్మవారిని దర్శించారు. కాబట్టి నైమిషారణ్యం అనేటువంటిది ఒక ప్రాంతం కాదు, అది ఒక ఆధ్యాత్మిక వెలుగుగా మనం భావించాలి. ఆ వెలుగులోకి ఎవరికి వెళ్తారో వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రభావితమైపోతూ ఉంటాయి. అందువల్ల మనం మన సంప్రదాయంలో ఈ యొక్క నైమిషారణ్యాన్ని ఒక దివ్య దేశంగా కూడా భావించేటువంటి ఒక పద్ధతి ఉంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నైమిషాన్ని వారి జీవితకాలంలో దర్శించాలి అని నా మనవి. ముఖ్యంగా అక్కడ అష్టాదశ పురాణ రచన, అలాగే మహాభారత రచన కూడా జరిగింది అని అంటారు. కాబట్టి ఆ క్షేత్రంలో వేదవ్యాస మహర్షి యొక్క ఆ ప్రెజెన్స్ అని మనం అంటాం కదా, ఆ మహర్షి యొక్క నిజంగా ఉనికిని మనం పొందవచ్చు అని చాలామంది చెబుతారు. అలాగే వేదవ్యాస మహర్షి యొక్క ఆ విజ్ఞానం చేత తప్తమైనటువంటి భూమిగా కూడా నైమిషారణ్యాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. అనాదిగా కూడా సత్రయాగములు, అలాగే జ్ఞానయాగములు, స్వాధ్యాయ యజ్ఞములు అక్కడ జరిగాయి. కాబట్టి అక్కడ ప్రతి అణువు కూడా జ్ఞానమయమై ఉంటుంది. తరతి శోకం ఆత్మవిత్ అని మనం అనుకున్నట్టు అటువంటి ప్రమాణాన్ని అక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, మనం ఏ స్థితిలో ఉండి ఆ ప్రాంతంలో కాలు పెట్టినా కూడా మనల్ని ఉత్తమమైన ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలోకి మార్చగలిగినటువంటి శక్తి ఆ భూమికి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్పందన శక్తి అటువంటిది. కాబట్టి నైమిషారణ్యం నిజంగా అత్యద్భుత ఒక జ్ఞాన తద్వనంగా నేను భావిస్తూ ఉన్నాను.